హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇక్కడ రాయచూట్లో ఇలాంటి చిన్న చిన్న గుడిసెలు, చిన్న చిన్న వ్యాపారస్తులు ఎక్కడి నుంచో జీవనాధారం దొరక్క ఇక్కడికి వచ్చి జీవనం చేసుకుంటున్న కొంతమందిని ఇప్పుడు మనం కలుస్తాం, మాట్లాడదాం. నమస్తే మా. నమస్తే మా. మీ పేరేంటి? రెడ్డమ్మ. రెడ్డమ్మనా? ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? మాది పిగిలేరు మా, గాని చింత సొంతూరు. ఇక్కడ వచ్చి ఏం పనులు చేసుకుంటున్నారు? గాజుల వ్యాపారం చేసుకుంటాం, మట్టి గాజులు. మట్టి గాజులు. అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి కారణం ఏంటిమా? ఏమిలే, మాకు ఆ పక్క ఎక్కువ వరుస లేకపోతే ఇక్కడ వచ్చినాం, బతుకు తిరుగుకుని రోజులు తిరుగుకొని మళ్ళీ మన ఊరికి మేము వెళ్దామని వచ్చాం. ఇక్కడ వ్యాపారం బాగానే జరుగుతుందా? ఏం వ్యాపారాలు లేవు మా, రోజుకు 200 300 వ్యాపారం అంతే. అది కూడా లేకుండా వచ్చేయాలి ఒక రోజు మేము, అంతే మా పరిస్థితి. ఎక్కడ ఈ రాయచూట్ మొత్తం తిరుగుతారా? కొన్ని పల్లెలకు కూడా పోతాం మా, మేము ఈ పల్లెలు తిరుగుతాం, రాసిడి తిరుగుతాం, ఎట్లా బుద్ధి పుడితే అట్ట పోయి తిరుక్కుంటాం, అలా వచ్చేస్తాం. ఈ గుడిసెలన్నీ మీరే కట్టుకున్నారా? మేమే కట్టుకున్నాము. అవే ఎంత పడిందమ్మా ఒక గుడిసె కట్టడానికి? పడింది మాకు కనీసం 7-8 వేలు దాకా పడి ఉంటుంది. మట్టి గట్టిన మేమే పోసుకున్నాము, అవి కొనకొచ్చి వేసుకునే వరకే. మీకు కరెంట్ ఏమైనా ఉందా? కరెంట్ లేదు మేడం, మాకు కరెంట్ లేదు. మేము మామూలుగా మైన్ పొత్తులు పెట్టుకుంటాం. ఇక్కడికి వచ్చినా మనం బయట వచ్చిన వాళ్ళకి మమ్మల్ని కరెంట్ ఇమ్మంటే ఇవ్వరు కదా, మీటర్లు అయ్యి అంటారు. మనకు మీటర్లు మాకు ఇళ్ళ కాడ ఉన్నాయి, ఇక్కడ మళ్ళీ ఆడిస్తారు మాకు మీటర్లు, అందుకని మేము మామూలుగానే ఉంటాం. ఇక్కడ మొత్తం ఎన్ని కుటుంబాలు ఉన్నాయి? ఉంటాయి మా, ఒక్కొక్క ఇంట్లో 2 3 ఇట్లా ఉంటారు అంతే. మొత్తం ఇక్కడ ఉన్న గుడిసెలన్నీ ప్రతిదీ ఎన్ని కుటుంబాలు ఉన్నాయి? 10 కుటుంబాలు ఉన్నాయి 7 వరకు. ఈ వెనకంతా ఆడపక్క ఒక 5 ఉన్నాయి. మీకు ఎంతమంది పిల్లలు? మీ హస్బెండ్ ఏం చేస్తారు? మా హస్బెండ్ ఏం పడు, మా హస్బెండ్ బిచ్చానికి పోతాడు తల్లి, వయసు అయిపోయింది, బిచ్చానికి పోతాడు. బిడ్డలుమా? కూతుర్లు 3, ఒక కొడుకు. కొడుకు మీ దగ్గరే ఉన్నారా? మా దగ్గరే ఉంటాడు. కూతుర్లు పెళ్ళిళ్ళు అయిపోయింది. మీ సొంతూరికి ఎప్పుడైనా వెళ్తా వస్తుంటారా? మామూలుగా పోతామ్మా, మేము ఇక్కడే ఉండేది ఏం లే, మేము మామూలుగా పోతాం వస్తాము, ఎడకు పోతాము, ఆడికి పోతాం అట్లా. మాకు ఎందుకంటే నమ్మకం అని ఇక్కడ ఉండాము మేము, ఈ పక్కుండే ఇంట్లో మాకు నమ్మకం కానీ చెప్పి మేము ఇక్కడ ఉంటాం అంతే. మీకు ఇక్కడ చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు గుడిసెలు వేసుకోవడానికి, లేకుంటే పక్కన నీళ్ళు ఇవ్వడం కానీ ఏదైనా? అదంతా ఏం లే, ఇస్తారు మాకు. ఇక్కడ ప్రతి ఒక్కరికి సౌకర్యం లేకపోయినా మీరే సర్దుకొని చిన్న చిన్న చీరలతోనే బాత్రూములు కట్టుకోవడాలు అలాగున్నాయి. నీళ్ళ సౌకర్యము ఎలాగ, బట్టలు ఉతుక్కోవడం అంతా ఎలా? వేటికి పోతాం మాకున్నానికి, వాళ్ళు తాగేకి మనం పోసుకునేకి, ఇంకా తాగేకి ఫిల్టర్ నీళ్ళు పట్టుకుంటారు. ఇప్పుడు ఇవి ఉప్పు నీళ్ళు వాళ్ళు ఇస్తారు, తెచ్చుకుంటాము, అవి స్నానం చేసుకొని బోకులు కడుక్కునేదానికి. అవి లేకపోతే ఇక్కడే ఉతుక్కుంటాం, అవి కూడా తెచ్చుకొని. ఎట్లమ్మా? పొయ్యి మీదనే వంటలన్నీ చేసుకుంటామా? వంటలన్నీ పొయ్యి మీద చేసుకుంటాను. ఒకసారి నాకు మీ ఇల్లు చూపిస్తావా? చూపిస్తామ్మా, బంగ్లా చూద్దుబా, వెళ్ళి చూద్దాం రా మీ ఇల్లు. పెద్దమ్మా, ఇక్కడే నా వంట అంతా చేస్తుంటావు? చేసుకునేది పొయ్యి మీదనే, పొయ్యి మీదనే కట్టెలు కంప కట్టెలు ఏర్కొచ్చుకొని చేసుకుంటాం. కాదు పెద్దమ్మా, ఎంత చక్కగా ముగ్గేసారు మీరు. కాదు పెద్దమ్మా, ముగ్గు చాలా బాగా వేసావు. వేసినామ్మా, అలంగా ముగ్గు రాకపోతే ఎట్లా తల్లి, ముగ్గు లేకపోతే ఇంట్లో కడుక్కున్నప్పుడు కదా. ఇంటికి ముగ్గే లక్ష్మీదేవే. అంతేమ్మా. రా పెద్దమ్మా, ఇల్లు చూపిద్దువు. బాగుంది పెద్దమ్మ. పెద్ద ఇళ్ళల్లోనే కాదు, ఇలాంటి ఇళ్ళల్లో కూడా చాలా సంతోషంగా ఉంటారు అని మిమ్మల్ని చూస్తే. మన కాయలు కష్టం పోతాము, తిరుక్కోదే తెచ్చుకుంటాము, తింటాము, బిడ్డలు దాక్కుంటాము అంతే తల్లి. మా పరిస్థితి మాకు ఇంకేమే ఆస్తులు గీస్తులు ఏం లేవు. అంతా ఇదే మా బతుకు, మేము తిరిగి తెచ్చుకొని తినాల్సింది అంతే. ఉన్న దాంట్లో సంతోషంగా ఉన్నారు, ఉన్న దాంట్లో సంతోషంగా తెచ్చుకొని తినటం ఉండటం అంతేమా, ఏం లేదు తల్లి. కాదు పెద్దమ్మా, ఏంటి పెద్దమ్మా చాలా బాగా పెట్టినావు ఇక్కడ కూరగాయలు, టమాటాలు, పచ్చిమిరకాయలు. కాదు పెద్దమ్మా, ఏంటి అది లైట్ లేక ఇది క్యాండిల్ పెట్టినారా? దీనిలో పెట్టేసి రాత్రిళ్ళల్లో రోజు క్యాండిల్ కొనాల్సిందేనా? ఒకటి రోజు కొనాల్సిందే. ఒకటి ఇంకే నుంచి వస్తాయి మాకు, కొనుక్కోవాల్సిందే రోజు. ఇవి నీ వంట సామాన్లా? కాదు పెద్దమ్మా, ఇవన్నీ నీ వంట సామాన్లా? బయట వంట చేసుకోవడం, పొయ్యి మీద పెట్టుకోవటం, తినటం. ఆ కట్టెలు వాన పడితే తడుసుకుండా పెట్టుకున్నాం, వాన పడితే మండవు కదా, అందుకని అవి తడుసుకున్నా కొన్ని పెట్టుకుంటాం. ఏం పెద్దమ్మ తల తగులుతుంది మీకు? తగలు తాతకి కాదు, తాతకి మీ కొడుకులకి అలవాటు అయిపోయింది. ఇంకొని వచ్చి ఇది బట్టలు ఆరేసుకోవడానికా? మొన్న వాన పడింది కదా, చక్క చేసేసి ఇంకా మేము బయట పోతాం కదా, బయట ఆడేసిపోయింది, లోపల వేసేసిపోయినా. దేవుడు ఎక్కడ పెద్దమ్మ? దేవుడిది చిన్నదిగా పెట్టుకుంటారు కదా, లేదా?
మాకు పెట్టికే పుదిచ్చుకుంటాం. ఎక్కడ మేము పెట్టి ఎత్తుకొని కదా. ఓకే కాదు పెద్దమ్మ, మీకు దేవుడు రూమ్ లేదు, ఈ పెట్టే నీకు అన్ని. మేము గాజులు పెట్టుకుంటాం కాబట్టి మాకు ఆ పెట్టే అన్ని పెట్టే దేవుడు అంతే. దేవుడిని పెట్టగా చూసుకొని దాంట్లో సామాన్లు ఉంటాయి కాబట్టి. చూపిస్తావు పెద్దమ్మ ఒకసారి? ఓహో ఓకే. దీనికి ఇక్కడ నామాలు పూసేసి పసుపుతో వెంకటేశ్వర స్వామి నామాలు పూసి వ్యాపారం పోయే ముందు దీనికి ముక్కొని ఈ పెట్టే నీకు దేవుడు. పెట్టే దేవుడు ఇంటికాడ అయితే మాకు దేవుడు అన్ని ఉంటాయి. ఇక్కడ 15 మంది కుటుంబాలు ఉన్నాయి. అందరూ ఒక కుటుంబ సభ్యుల్లాగా కలిసి మెలిసి ఉంటారా? ఒకటిగానే ఉంటామ్మా. మాకేం కొట్లాట ఇట్లా అంతా ఒక ఊరు వాళ్ళమే. మేము ఒకరు సర్దుకొని మేము పోతాం. అట్లా రంపులు రచ్చలు ఏంలే. ఒకరు పనులకి వెళ్ళినప్పుడు పిల్లల్ని వదిలేసి వెళ్ళి మీరు ఉంటే చూసుకుంటారా? మేము ఉంటే చూసుకుంటామ్మా. వాళ్ళు నేను వదిలేసినా వాళ్ళు చూస్తారు, వాళ్ళు వదిలేసినా మేము చూసుకుంటాం. అట్లంతా ఏమి ఇబ్బంది ఏమి లే. కలిసి మెలిసి అంత బాగుండారు ఉంటారు. ఒకరు లేకపోతే ఒకరు తింటాం. ఒకరు మేమంతా ఒక ఊరు కాబట్టి మేమంతా ఒకటే, వేరే వాళ్ళు ఏమిలే. ఇక్కడ పండగలు వచ్చినా గానీ లేకుంటే ఏదన్నా మా ఇంటికి వెళ్తామ్మా. ఇంటికి వెళ్తారు. ఇక్కడ ఉండరు. ఇక్కడ ఉండం. ఈ సంక్రాంతికి ఉంటాం. ఏదైనా పండగ పాడు ఏదైనా గాజులు పాడు తీసుకుంటారు కదా, ఇట్లానే ఉంటాం. పండగ పోతానే మా ఇంట్లో ఊరికి వెళ్ళి నెల 10 రోజులు అక్కడే ఉండి మళ్ళీ వస్తాం. వర్షాలు పడినప్పుడు వాళ్ళు అప్పుడు వ్యాపారానికి వెళ్ళడానికి కుదరదు, అప్పుడు ఏం చేస్తారు? ఇక్కడే ఉంటాము. వాన లేనప్పుడు పోతాము. మాకు జరగద్దమ్మా, బేదోళ్ళం కదా, మనకేమన్నా ఉందే ఏంలే. వాన పడినప్పుడు ఉంటాము, వాన లేనప్పుడు వ్యాపారం పోతాం. వాన పడినప్పుడు వ్యాపారం లేదు, ఏమి డబ్బులు తినడానికి కూడా జరగదు. వ్యాపారం జరిగితే మాకు పోయి తెచ్చుకుంటేనే అట్లా. దీంట్లో వచ్చేది మీకు తిండికి ఇది సామాన్లు కొనడానికి సరిపోతుంది. ఏదో అట్లంత మాత్రమే. ఇద్దరు పానాలు ఎక్కడ ఉంటాం కాబట్టి, పిల్లలు ఉంటారు కాబట్టి అట్లా. కాదు పెద్దమ్మ, కొంతసేపటికే ఉక్కపోస్తుంది, ఫ్యాన్ లేదు ఏం. మాకేం ఫ్యాన్ ఏం అవసరం లేదు తల్లి. ఎండల కాలం వస్తే బయట ఆడ కాలు తోలుతుంది. ఈ చలికాలం కదా, నైట్ చలి ఎక్కువ కదా, అందుకని లోపల పనుకుంటాం. లేకపోతే బయట పనుకుంటాం. సరిపోతుంది కదా పెద్దమ్మ? సరిపోతుంది మాకు, కరెక్ట్ సరిపోతుంది. తాగడానికి నీళ్ళు అవన్నీ తీసుకొచ్చుకుంటారా? బిందెలు కొనుక్కుంటాం. ఫిల్టర్ నీళ్ళు వస్తాయి కదా, 10 రూపాయలు బిందె, ఒక బిందె తీసుకుంటాం. ఇదంతా సిమెంట్ వేసి అలికేసినారా? సిమెంట్ తెచ్చే వేసుకున్నాం. మట్టి కదా, మా మట్టిలో ఎట్లా పండుకోలేం కదా. అలా కాదు, మామూలుగా సిమెంట్ వేసేసి దాన్ని గట్టి చేసుకున్నారు నేలని. కింద మట్టి గట్టించి మళ్ళీ సిమెంట్ వేసినాం. సిమెంట్ వేసేసి వాళ్ళు పండుకోవాలన్నా కూర్చోవాలన్నా బాగుంటుంది. అట్లా మట్టిలో ఉండలేం కదమ్మా, అట్లా అనేసి ఇది వేసుకోండి. కాదు పెద్దమ్మ, ఎలకలు రావడం కానీ అవేం లేవా? వస్తాయి, పోతా ఉంటాయి. మనం లేవంటాయి తల్లి. బట్టలు ఉంటాయి, కూరగాయలు ఉంటాయి, అట్లంతా ఏం కొరకు. థ్యాంక్స్ పెద్దమ్మ. థ్యాంక్స్ తల్లి. పోయేసి వస్తాం ఇంకా. తల్లి చూసారు కదండి, ఈ చిన్న చిన్న గుడిసెలకి బాత్రూమ్లు ఎలా, స్నానం చేయడానికి స్నానం గదులు ఎలా అని ఆలోచిస్తూ ఉంటారు జనాలు. వాళ్ళు ఎలా కట్టుకున్నారో ఒక్కసారి వచ్చి చూడండి. ఓన్లీ స్నానం చేయడానికి మాత్రమే, బట్టలు ఉతుక్కోవడానికి అలాగా మేము వంకకి వెళ్తాము. వంకకి వెళ్ళి బట్టలు ఉతుక్కోవడం జరుగుతుంది. ఇది ఇలా చీరనే ఇలా వేసేసుకున్నారు. ఇదేనంట వాళ్ళ బాత్రూమ్. అన్ని చీరలతోనే కట్టలు చుట్టూ పెట్టేసేసి కట్టేసుకున్నారు వాళ్ళు. ఇలా ప్రతి గుడిసె 3 గుడిసెలకి ఒకటి అన్నట్టు కట్టుకున్నారు ఇక్కడ. నీళ్ళు కూడా బయట నుంచి బోరు లేకపోయినా వాళ్ళ దగ్గర బోరు ఉన్న వాళ్ళకి డబ్బులు ఇచ్చి 2 మనుషులకి 150 రూపాయలు లెక్కన ఇచ్చి తీసుకుంటున్నారంట వాటర్. ఈ కట్టలన్నీ వాళ్ళు ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నారు వంట చేసుకోవడానికి. ఈ కట్టల ప్రతిదీ 4 కుటుంబాలకి 5 కుటుంబాలకి సరిపడా. ప్రతి ఒక్కరు ఒకరే కాకుండా అందరూ కట్టలు చేర్చుకొని వచ్చి ఇక్కడ పెట్టుకున్నారు. ఏ ఊరమ్మా మీది? మాది పీలేరు మేడం, గానిసింత. ఇక్కడికి వ్యాపారంకి బతుకు తిరుగు కోసం ఇంత దూరం వచ్చినాము. మాది గానిసింత. అక్కడే ఇండ్లు అన్నీ ఉన్నాయి. ఇక్కడ గుడిసెలు వేసుకొని వ్యాపారం చేస్తున్నాం మేడం. కాదు, మీ హస్బెండ్ ఏం పని చేస్తారు? బిచ్చాని పోతాడు మేడం. బిచ్చాని పోతాడు. రోజుకు 200, 100 అట్లా తెస్తాడు. మోగాయన. మాటలు రావా? రావు. పింఛనే 3000 ఇస్తారు మేడం. కాదమ్మా, ఏమన్నా చెప్తే అర్థం అవుతుందా? మేము అర్థం చేసుకుంటాం, వాళ్ళు చెప్పేది అర్థం చేసుకుంటాం మేడం. మళ్ళీ వాళ్ళకి తిరగా అర్థం అయ్యేట్టుగా చెప్తాం. వాళ్ళు 10 మంది దాకా ఉన్నారు మేడం, మూగోళ్ళే మా ఊర్లో.
గానిసంతలో 10 మంది ఉన్నారు. ఇంట్లో అబ్బాయి మూగ అబ్బాయి ఆయన అంటే బంధువులా వీళ్ళంతా ఏమన్నా? మా సొంత మా అల్లుడు అబ్బాయి, మా ఇంటి ఆయనకు బంధువులు వాళ్ళు. పిల్లలు అంతా ఏం చదువుతా ఉన్నారు? పిల్లలు పాప 8 దాకా చదివింది, అబ్బాయి 6 దాకా చదివినాడు, నిలిపేసినాడు. దేనికి మా వద్దని నిలిపేసినాం, మనకు తక్కువైపోయింది జరగడము. పెళ్ళి అయిపోయింది, అమ్మాయికి పెళ్ళి అయిపోయింది, ఒక కూతురు కొడుకు, అబ్బాయికి పెళ్ళి అయిపోయి ఒక కొడుకు మేడం. ఏ వయసులో? 8వ క్లాస్లోనే బాబుకి పెళ్ళి అయిపోయిందా? లేదు మేడం, ఇంకెప్పుడు చేసినారు? 19 ఏళ్ళకి చేసిన. పాపకి? పాపకు 20 ఏళ్ళకు. 20 ఏళ్ళకి. ఎక్కడ ఉన్నారు వాళ్ళు? పాప ఇక్కడ ఉంది, అబ్బాయి వ్యాపారం పైన ఉన్నాడు, హైదరాబాద్ దగ్గర ఉన్నాడు, చెట్ల వ్యాపారం చేస్తాడు. అంతా ఇక్కడే ఉన్నారా అందరూ? అందరం ఇక్కడే ఉన్నాం మేడం. ఇంకా ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? ఏమీ లే మేడం, టీవీకి మా ఇంటి ఆయన మూగ అయినా మాకు ఏదైనా సహాయం చేయాలంటే చేయమను, అంతే మేడం. ఓకే. అన్న ఏం పని చేస్తారు? బిచ్చానికి పోతాడు మేడం, ఇంటింటికి బిచ్చం పోతాడు, బియ్యం పాడు తెచ్చుకుంటాడు, అంతే మేడం. మూగాళ్ళు ఏం వ్యాపారం చేస్తారు? ఆ బిచ్చాని బినాగడి ఈ పక్క పల్లెల్లో తరిమేస్తారు. దేనికి? పింఛని 3000 వస్తున్నది, పింఛని తిండిపోండి అని తరిమేస్తున్నారు మేడం. బిడ్డలు ఏమో జాకుదాము, పాపలు ఏమో జాకుదాము, ఇంటి ఖర్చులకు ఏం పెట్టుకుందాము, అదే తల నొప్పి అయిపోతున్నది మేడం. డబ్బు లేక ఏమి లేక పింఛన్ డబ్బులు సరిపోవట్లా, అంతమంది ఉన్నారు అనేసి. 5 మంది ఉన్నాం మేడం, పింఛని డబ్బు 3000 వస్తుంది, మాకు సరిపోవటం లే, అదే చెప్తున్నాం మేడం. మనవాళ్ళు మనవరాళ్ళు అంతా ఎంతమంది? మా మనవాళ్ళు 2, మనవడు 1. బాగా ఆడుకుంటారా? బాగా ఆడుకుంటారు. ఎక్కడ ఉన్నారంతా? ఇక్కడ ఉండేది కొడుకు కూతురు బిడ్డ, మనవడు కొడుకు బిడ్డ ఆడున్నాడు, ఇంకో పాప ఊర్లో ఉంది, ముగ్గురే మేడం. సంక్రాంతి పండగకి పాప వస్తుందా? వస్తుంది, ఇక్కడికే వస్తుంది, 2 వస్తారు మేడం. ఇంకా ఏమేమి వ్యాపారమ్మా? ఓన్లీ దండలు గాజులేనా? దండలు గాజులు ఇప్పుడు ఆమె చూపించింది కదా, అయ్యే మేడం మేము అమ్మేది, మట్టి గాజులు. కాదమ్మా, ఈ గుడిసె మరీ హైట్ తక్కువ ఉంది ఏంటి? ఇంకా లెంత్ తక్కువ ఉంటుందా? తగలదా మీకు? మాకు తగలదు మేడం, మొత్తం ఈ కట్టెలతోనే కట్టేసినారు అంతా. 10,000 దాకా అయింది మేడం గుడిసెకి, కట్లకు పట్టకు గారకు అన్నిటికీ 10,000 అయింది మేడం. ఎన్నే తెచ్చుకుంటాము, ఎన్నే ఉంటాం మేడం. పండగలకి నీ కూతురు వచ్చినప్పుడు అల్లుడు మీరు అంతా ఇది సరిపోతుంది మేడం. వాళ్ళకిద్దరికి వాళ్ళందరినీ ఎడబెట్టేస్తా, నేను ఏరియాగా తాగు పోయి పనుకుంటా. అవునా? జాగా సరిపోక అంతే. ఇదేంటమ్మా ఇది? మందుల బిడ్డకి టానిక్లు, జ్వరం వచ్చింది అబ్బాయికి, టానిక్లు అన్ని దీనిలో పెట్టుకొని ఇక్కడ పెట్టేస్తావా? పనుకునేది దిండ్లు బెడ్షీట్స్ అన్ని ఇక్కడ పెట్టేసినావు. ఆ చిన్న దాంట్లో బట్టలు పెట్టుకున్నారా? ఇది దేవుడు ఇక్కడ ముక్కొని అగరబత్తులు అంటించి పూజించుకొని కడ్డీలు వెలిగించుకొని టెంకాయ కొట్టుకుంటాం మేడం. శుక్రవారము మంగళవారం 2 వారాలు ఇల్లంతా శుభ్రం చేసుకొని గిల్చెట్లు అన్ని ఉతుక్కొని శుభ్రంగా పెట్టుకొని టెంకాయ దేవుడికి కొట్టుకుంటాం. పాలపూసలు అని చాలా మంది అంటారు, ఒక్కసారి చూపిస్తారా పాలపూసల్ని? ఇది పాలపూసలు పుట్టిన బిడ్డలకి ఎంత పెద్ద అంటే ఎంత పెద్ద ఉండేటోళ్ళు ఉన్నా కూడా లేనోటోళ్ళు ఉన్నా ఈ పాలపూసలు ప్రత్యేకత ఏంటమ్మా? వాళ్ళకి పిల్లలకు జిష్టి పాడు తగులుకోన, దీని పేరు పాలపూస. జిష్టి పాడు తగలకన్నా పిల్లలకు వేసుకుంటారు. ప్రతి ఒక్కరు ఇప్పటికీ ఎన్ని జనరేషన్లు మారినా ఏం మారినా ప్రతి ఒక్కరు ఇది వేస్తారు, పుట్టిన వెంటనే ఇది వేసేస్తారు. దీని పేరు పాలపూసలు అనడానికి ఏంటమ్మా? ఈ పాలపూసలే దీని ప్రత్యేకత ఏంటి? పాలపూసలు అంటే పాలపూసలే మాకు తెలుసు, ఇంకేం తెలియదు మేడం. అంటే ఈ తెల్ల పూసలను ఎలా తయారు చేస్తారు? మనకు తెలియదు మేడం, అక్కడ తెస్తారు, మేము తెచ్చి అమ్ముకుంటాం, మనకేమి తెలియదు, ఇవి కూడా మాకు తెలియదు. చూసారు కదండి, ప్రతి ఒక్కరు కూడా సూట్ కేసుకి ఇలాగా పసుపు పూసి వెంకటేశ్వర స్వామి నామాలు కానివ్వండి, పసుపు కుంకుమ బొట్లు పెట్టి వృక్తే మా దైవం అని చెప్పి ఇలాగా ఈ పెట్టెని చాలా దైవంగా భావించి వ్యాపారానికి వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరు ఇలా తీసుకెళ్ళి వాళ్ళ వ్యాపారం జరుపుకుంటున్నారు. చూసారు కదండి, ఇంటింటి ముందు ఇక్కడ పాత్రలు కడుక్కోవడానికి బండలన్నీ ఏర్పాటు చేసుకొని ఇక్కడే పాత్రలు వేసుకొని తోముతూ ఉంటారు. ప్రతి ఇంటి ముందు మీరు చూసినట్టయితే పొయ్యలు అనమాట, వంట చేసుకోవడానికి వాళ్ళకి రోకలు కూడా ఉండదు. అన్ని ఇండ్లకి గుడిసెలకి కలిపి ఇదే రోకలంట. చాలా బాగుంది, కూర్చోవడానికి రాళ్ళు వేసుకున్నారు. మనం పల్లెల్లో చూసుకుంటాం, నిద్రలు వేస్తానే కల్లాపి చెల్లి ముగ్గులు వేస్తుంటారు. చిన్న గుడిసె అయినా కూడా దానికి సిమెంట్ అంతా అలికి చూడండి ఇక్కడ పీట వేసుకొని నీళ్లు కాంచుకోవడం, వంట చేసుకోవడం
అన్నీ ఇక్కడ పెట్టుకుంటున్నారు. సామాన్లు కడుక్కోవడం, ప్రతి ఇంటి ముందు ఇలా బండలు వేసుకొని పాత్రలు కడుక్కోవడానికి దీంట్లో సబీనా పౌడర్ షాంపూ ఏదో వేసినట్టున్నారు. ఇక్కడ చూడండి వాళ్ళు పొయ్యికి ముగ్గులు వేసుకొని చాలా ట్రెడిషనల్. ఇప్పటికీ ఇలాంటివి కనపడడం చాలా అరుదండి. ఎంత భక్తితో ఈ మరి చేసే వంటని కూడా భక్తి శ్రద్ధలతో అగ్నిదేవుడికి పూజ చేసుకుంటూ ముగ్గులు వేసుకుంటూ. నమస్తే అమ్మా. నమస్కారం మేడం. ఏం పేరు మీ పేరు? పేరు అమ్ములు మేడం. ఎంతమంది పిల్లలు? నాకు ముగ్గురు. ముగ్గురా? ఏం వ్యాపారం చేస్తారమ్మా? గాజుల వ్యాపారం చేస్తాను. గాజుల వ్యాపారం. రోజుకి ఎంత వస్తుంది? రోజుకి వస్తుంది మేడం. ఒక రోజు 500 వస్తుంది, ఒక రోజు 300 వస్తుంది. అట్లా టైం సరిపోతుందా పిల్లలకి మీకు? ఏదో ఒకటి చాలి సాలకన్నా అట్ట కొద్ది రోజులు చేస్తాను మేడం. ఏం చేసేది ఇప్పుడు వ్యాపారాలు తక్కువగా ఉండే, ఆన్లైన్లు ఎక్కువ అయిపోయినాయి. అందుకని నేనేసి ఇప్పుడు ఉండే వ్యాపారానికి ఏదో వచ్చిన కాడికి తింటున్నాం మేడం. ఆన్లైన్లో వచ్చి ఇప్పుడు మట్టి గాజులకి ప్రాధాన్యత అనేది లేదు. లేదు మేడం, అంతా ఆన్లైన్లో ఎక్కువ అయిపోయింది మేడం. ఎంతసేపు ఆన్లైన్ షాపింగ్ లేకుంటే చూసుకునేస్తున్నారు, అక్కడి నుంచే పెట్టుకుంటున్నారు. మన దగ్గరకు వచ్చే కొంచెం ఆన్లైన్లో తక్కువ, ఇక్కడ మీ దగ్గర ఎక్కువ అని అడుగుతున్నారు మేడం. మీ వ్యాపారం దెబ్బ తగిలిందంటారా? దెబ్బ తగిలింది మేడం. వ్యాపారం ముందులాగా లేదు ఇప్పుడు, అంతా పోయింది వ్యాపారం అంతా. ఏదో తిరిగితేనే రోజుకు 200 300 రావచ్చు. కాదమ్మా, మీ భర్త ఏం పనికి వెళ్తారు? మా భర్త వచ్చేసి గాజుల వ్యాపారం చేస్తారు. మేము వ్యాపారం ఇద్దరు. మళ్ళీ పిల్లల్ని ఎవరు చూసుకుంటారు? మా అమ్మ దగ్గర పెట్టే వచ్చినాం మేడం. బడి కావాలని అనేసి మా ఊర్లో పీలేరులో పెట్టేది వచ్చినాం. మేము వచ్చేసి ఇక్కడ వ్యాపారం చేసుకుంటాం. నెలకోసారి ఇంటికి పోతాం. అక్కడ జీవనాధారం లేక మీరు ఇక్కడ వచ్చినాం మేడం. అక్కడేం వ్యాపారాలు లేవు మేడం. అక్కడ చెనిక్కాయలు అట్లా ఏదైనా పంటలు పండితేనే వ్యాపారం ఉంటుంది, లేకపోతే ఉండదు. ఇక్కడికి వచ్చినామంటే కానీ ఇప్పుడు ఇంతకుముందు ఇక్కడ బాగా వ్యాపారాలు ఉన్నాయి, ఇప్పుడు వ్యాపారాలు లేవు. ఇప్పుడు వ్యాపారాలు లేక ఇప్పుడు ఆన్లైన్లో ఎక్కువ అయిపోయేసి అంతా కింద పడిపోయింది. ఇంకే దేశానికి ఆ దేశానికి పోవాలో తెలియదు, ఏం చేయాలా అట్లుండే పరిస్థితుల్లో. ఏడో లేసిపో అంటే ఆడ లేసిపోతా ఉండాలి. వ్యాపారం ఏడుంటే ఆ ఊరికి పోతాం. అయితే హ్యాపీగా ఉన్నారు, జరిగిన దాంట్లో సంపాదించుకొని తినడం. ఉండే కాడికి తృప్తి పడుతున్నాం మేడం. ఎక్కువ ఏం ఆశొద్దు, ఉండే కాడికి దేవుడు ఇచ్చిన కాడికి తిందాం, హ్యాపీగా ఉందాం అనేసి తృప్తి పడుతున్నాం. అంటే ఏమనంటే ఉండేదానికి మనకంటూ ఇప్పుడు ఇక్కడ లేకపోయినారు, ఇంకో తావు పోవాలా. ఇక్కడ ఏదన్నా మనకంటూ ఒక ప్రభుత్వం అనేది ఆ ఊర్లో అంటేనా అక్కడ ఉండే వాళ్ళమే కదా, ఇక్కడికే కదా బతికిరుకు వస్తున్నాము. ఇక్కడే కదా ఏళ్ళ నుంచి, ఇప్పుడు 20 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉన్నాము. ఎన్న కొంచెంగా జాగా ఏదైనా చూపిస్తే కానీ ఇట్లా మళ్ళీ గుడి చేసుకుని ఆడే ఉండిపోతాం కదా శాశ్వతంగా అని అనేసి చాలా మందికి ఇట్లా మళ్ళీ టీవీలో వచ్చింది చెప్పినాము. కానీ వాళ్ళు ఇలా ఎవరికైనా పట్టించుకోవాలి మన గురించి. అట్లా నేను కాదమ్మా, ఇప్పుడు వాన పడితే ఏమైనా తడవడం అట్టడిది ఏం తడుస్తుంది మేడం. ఫస్ట్ పట్టేసి మళ్ళీ చీరలు వేసి దానిపైన అట్లా పట్టలు వేస్తాం మేడం, అందుకని తడుస్తుంది అంటారు. కానీ ఆన్లైన్లో ఎంతసేపు ఒక్కసారి వాటర్లో పడితే అది పోవడం, స్టోన్స్. కానీ మనకి మనం ఇది పూర్వీకుల నుంచి వస్తుంది, మట్టి గాజులు శ్రేష్టము మంచిది అని చెప్పి ప్రతి ఒక్కరు అమ్మవారికి కూడా ఇవ్వడం కానీ తాంబూలంలో ఇవ్వడం కూడా బాగా జరుగుతుంది మేడం. తాంబూలంలో ఇవ్వడం కూడా మట్టి గాజులే ఇచ్చేది. ఇప్పుడు ఆన్లైన్లో వచ్చేటివి ప్లాస్టిక్ ప్లస్ స్టోన్స్ అలాంటివి వస్తున్నాయి. కొంటున్నారా పెళ్లి కూతుర్లు అలాగా ఎవరైనా ఎక్కడైనా పోయినా? ఆన్లైన్లలోనే పోతున్నాయి మేడం. ఇంత బాగున్నాయి కదమ్మా. బాగుంటాయి కానీ ఆన్లైన్ ఎక్కువ. ఎంత ఇది ఒక డజన్ ఎలా అమ్ముతారు మీరు? ఇప్పుడు మేమైతే 50 రూపాయలు అమ్ముతాం మేడం. కానీ ఆన్లైన్లో అయితే కన్నా వాళ్ళు ఏం చేస్తున్నారంటే 5 డజన్లు వచ్చి 100కి ఇచ్చేస్తున్నారు. అట్లా అక్కడికి ఎక్కువ అయిపోతుంది, ఇక్కడ తక్కువ అయిపోతుంది. కానీ మీరు ఇంటింటికి తిరిగి అమ్ముతారు, కాకుండా అది జస్ట్ ఆన్లైన్లో కూర్చొని కాబట్టి దీంట్లో మీకు కష్టం ఉంది, ప్లస్ తక్కువ రేటు కూడా పోల్చుకుంటే ఎక్కువ ఉండదు. తక్కువ అని వాళ్ళకి తెలియటంలో వాళ్ళు అన్నీ దాని మీద వేసారు, దాన్నే ఎక్కువ ఉండరు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్నది గమ్ము గాజు కదా, అది అతికిచ్చిన గాజు వల్ల వాళ్ళకి ఎన్ని డజన్లైనా వేస్తారు. ఇవి గట్టి గాజు మనం 50 రూపాయలు ఏంటని అడిగితేనా వాళ్ళకి అదే ఎక్కువగా ఉన్నట్టుగా. ఇది పెద్దవాళ్ళు వేసే గాజులు కదండి. ఇది పెద్దగా హైదరాబాద్ కటింగ్ ఇది కాదు కదా? కాదు ఇది గట్టి గాజు ఓల్డ్. అంటే పని కష్టపడే వాళ్ళకు ఇది బాగుంటుంది గాజు. కాదమ్మా, జీవితం అంటే ఏంది, జీవితం అంటే ఎలా ఉండాలనుకుంటా ఉంటారు? జీవితం అంటే ఎలాగైనా అనుకోవచ్చు మేడం. మనకు డబ్బు లేదు, అదే అట్లా మాదిరితో మనం ఫీల్ ఏం అవ్వలేదు. నాకు మటుకు మంచి భర్తని ఇచ్చినాడు, దానికి దగ్గర దేవుడు 3 బిడ్డల్ని ఇచ్చినాడు. హ్యాపీగా ఉన్న దాంతోనే తృప్తి పడుతున్నాను. నాకు చాలు, నాకు ఈ జీవితమే చాలు. ప్రశాంతతనము ఉండే గుడిసి కానీలే, హ్యాపీగా బతుకుతున్నాము నేను, నా భర్త, నా బిడ్డలు. మేము దానికన్నా ఏమి కష్టాలు అంటూ బాధలు అంటూ ఏమీ లేవు. మనం అంతటికాడికి పోలేదు.
చాలా మంది పెద్ద ఇంట్లోనే ఉంటే అన్ని సౌకర్యాలు ఉంటేనే మేము సంతోషంగా ఉంటాము అని కొంతమంది అనుకుంటారు. ఇలాగా ఇట్లా చిన్న గుడిసె వేసుకొని కూడా చాలా సంతోషంగా ఉండొచ్చు కుటుంబాలతో అని. అవును అవును మేడం, అంత పెద్ద పెద్ద ఇళ్ళల్లో పెద్ద పెద్ద సమస్యలు వస్తాయి. ఈ చిన్న చిన్న ఇళ్ళల్లోనే హ్యాపీగా ఎంజాయ్గా ఉండొచ్చు. అది నాకు తృప్తిగా ఉండేది ఈడే బాగుంది, పెద్ద పెద్ద ఇళ్ళ కన్నా ఇదే బాగుంది అని చెప్తున్నా. నేను కూడా హ్యాపీగా ఉండా మేడం, నేను నా బిడ్డలు నా భర్త చాలు. థ్యాంక్స్ అమ్మా, చాలా బాగా చెప్పినారు జీవితం గురించి. సరే అమ్మా, ఇంకా వెళ్ళేసి వస్తాం.